అసెంబ్లీ ముగిసిన వెంటనే ఇప్పటిదాకా జరిగినది అసెంబ్లీ అడ్జర్న్ చేయగానే ఇమీడియట్గా ఇక్కడికి రావడం జరిగింది. మొదటి నుంచి బల్లెం వేణుమాధవ్ గారి ఫంక్షన్స్కి రావాలనుకోవడం మిస్ అవ్వడం జరుగుతూనే ఉంది. కనీసం చివరి కార్యక్రమంలోనైనా జాయిన్ అయ్యి వచ్చాను అనిపించుకోవాలన్న ఉద్దేశంతో ఇక్కడికి వచ్చాను. ఐఎమ్ లక్కీ. ఎందుకంటే భరణి గారు నాకు ఇష్టమైన రచయిత అయినా సన్మానం టేక్ 2 అయింది. ఇంకా సంతోషం. భరణి గారు నేను కలిసి ఇప్పుడే చెప్పారు, భరణి గారు చెప్పారు, ఆయన ఫస్ట్ పిక్చర్ ఆయన రైటర్గా రాసిన కంచు కావచ్చు చిత్రంలో మేమిద్దరం కలిసి నటించడం జరిగింది. ఫస్ట్ కెమెరా ముందుకు సార్ రావడం కూడా మేమిద్దరం కలిసి చేయడం జరిగింది. అంతేకాకుండా ఇక్కడ ఒక చిన్న విషయాన్ని నెమరు వేసుకోవాలి. ఆ రెండో పిక్చర్ రాస్తూ ఈ సినిమాకు నాకు ఇండస్ట్రీకి నాకు కుదరటం లేదు, నచ్చటం లేదు, నేను స్వేచ్ఛగా ఉండలేకపోతున్నాను, ఈ ఫీల్డ్ నాకు అవసరం లేదు, నేను వెళ్ళిపోతానని గోగ్రహణం ఇంకా ఆయన రాసినటువంటి అనేక నాటికలు నేను డైరెక్ట్ చేయడం జరిగింది. ఆయన మీద ఎంతో విపరీతమైన అభిమానం, నమ్మకం ఉంది నాకు. ఇండస్ట్రీలో డెఫినెట్గా ఆయన మంచి పేరు తెచ్చుకుంటారు, డెఫినెట్గా ఈ విల్ డామినేట్ మెనీ ఆఫ్ ద పీపుల్ అని చెప్పి ఒక నమ్మకం నాకుంది. సార్ మీరు ఇండస్ట్రీలో నాకు కూడా మొట్టమొదటి రోజు భారతరాజా గారు నన్ను ఫస్ట్ టైం పిక్చర్లో ఇంట్రడ్యూస్ చేసినప్పుడు ఎక్కడంటే అక్కడ అడవులు లేక ఎక్కడంటే అక్కడ రోడ్ల మీద కూర్చోబెట్టి భోజనాలు పెడుతూ లంచ్ బ్రేక్ అనడం, టీ బ్రేక్ అనడం, నైట్ కూడా షూటింగ్ అనడం, సీన్ కూడా ఎప్పటికప్పుడు చెప్పకుండా అప్పటికప్పుడే చెప్తూ ఒక విధమైన కొత్త ప్రపంచంలోకి వెళ్ళిపోయి ఒక విధమైన భయాందోళనలో ఓడిపోయాను ఆర్టిస్ట్గా ఉండి కూడా. నేను ఎలా ఫస్ట్ పిక్చర్కి ఇబ్బంది పడ్డానో మీకు కూడా కొత్తలో అలా ఇబ్బంది ఉంటుంది, దీన్ని పట్టించుకోకూడదని చెప్పి మనం తిరుపతికి వెళ్ళాము. తిరుపతిలో 4-5 రోజులు ఉండి మళ్ళీ నేను రచయితగా మెడ్రాస్లో ఉంటానని చాలా ఉత్సాహపూరితంగా ఆయన ముందుకు రావడం జరిగింది. ఈరోజు ఆయన రచయితగా అంతేకాకుండా విభిన్నమైన పాత్రలను విశిష్ట పద్ధతిలో నటించి పేరు ప్రఖ్యాతులు సంపాదించుకుని ఈరోజు భరణి గారి సినిమాలో ఉండాలన్న స్థాయికి ఆయన ఎదిగారు. ఇన్ఫర్మేషన్ మినిస్టర్ అసెంబ్లీ జరిగే సందర్భాల్లో 4 గంటలకు లేస్తే కానీ 6:30కి అంతా మా సీఎం గారికి మొత్తం న్యూస్, స్టేట్ వైడ్ న్యూస్, నేషనల్ వైడ్ న్యూస్ బ్రీఫ్ చేయాలి. అలా ఉంటుంది కాబట్టి పరిస్థితి. ఇన్విటేషన్ కూడా ఒక్కసారి చూసుకునే టైం లేకపోయింది. పైగా డౌట్, ఈరోజు అసెంబ్లీ 10:30-11 దాకా ఉంటుంది అన్నారు. చివరికి సభ్యుల కోరిక మీద అందరు మెంబర్స్ అంతా కలిసి రిక్వెస్ట్ చేసి అడ్జర్న్ చేయించుకోవడం జరిగింది. ఈరోజు ఎనీహౌ ఒక మంచి పని చేస్తున్నటువంటి ఈ అసోసియేషన్ ఇండివిజువల్గా ఆయనకు వచ్చాను. నేను మొన్న ఒకటే చెప్పాను, ఈ ఊర్లో నేను ఉంటే మీ ఫంక్షన్కి వస్తాను, కానీ ఇన్ఫర్మేషన్ మినిస్టర్ అంత మోసం ఎక్కడ ఉండదు. ఒక ప్రోగ్రామ్ ఇస్తే డెఫినెట్గా దానికి వస్తానని మాత్రం గ్యారంటీ ఇవ్వలేను. నేను ఆ మాట చెప్తుంటా. ఇప్పుడు సడన్గా ఎవరో ఫారిన్ డెలిగేట్స్ వస్తారు, నన్ను అక్కడికి డెప్యూట్ చేస్తారు. ఎవరైనా ఫారిన్ ప్రైమ్ మినిస్టర్స్ వస్తారు, నన్ను అటాచ్ చేస్తారు. ప్రెసిడెంట్స్ వస్తారు, అటాచ్ చేస్తారు. ఎనీ ఇంపార్టెంట్ విఐపీ వస్తే ఇన్ఫర్మేషన్ మినిస్టర్ అటాచ్ చేస్తారు. అందుకే ఏ ప్రోగ్రామ్ ఇచ్చినా కుదరదు 99%. అందుకని ఒక మంచి వ్యక్తి, అతనికి ఎంతమంది సహకరిస్తున్నారో నాకు తెలియదు, ఎంతోమందిని గౌరవించుకోవాలో వేదిక మీద అన్న ఒక సదుద్దేశంతో ఇప్పుడే భరణి గారు అన్నారు, ఆయన ఎంత సంపాదిస్తున్నాడో, ఎంత ఖర్చు పెడుతున్నాడో, ఎలా చేస్తున్నాడో తెలియదనే పరిస్థితిలో భరణి గారు చెప్పడం జరిగింది. అటువంటి ఒక వ్యక్తి కోరుకున్న కార్యక్రమానికి రావడమే నా విధిగా భావించి వచ్చాను. అలాగే ఆర్టిస్ట్గా ఉన్నందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు నాకు ఇన్ఫర్మేషన్ డిపార్ట్మెంట్, కల్చరల్ డిపార్ట్మెంట్ ఇచ్చారు. అంటే నా ప్రవృత్తి ఈజ్ స్టిల్ బీయింగ్ కంటిన్యూడ్. అందుకే 10 మంది కళాకారులకు నేను సహాయం చేయగలిగిన ఇప్పుడు కూడా నేను ఒకవైపు అసెంబ్లీలో ఉంటూనే గ్యాప్లో ముఖ్యమంత్రి గారు ఒక కళాకారులకి, రంగస్థల కళాకారుల కోసం పెద్ద ఉపకార వేతనం అనౌన్స్ చేశారు. అది లాస్ట్ ఇయర్ రాష్ట్ర అవతరణ దినోత్సవం రోజు కేవలం 800 మంది మాత్రమే ఇస్తున్నటువంటి ఓల్డ్ ఏజ్ పెన్షన్స్ నెలకు 200 ఇచ్చేవాళ్ళు. దాన్ని మనం ముఖ్యమంత్రి గారు 500 చేశారు నెలకి. అట్లే 800 సంఖ్యను 3000 చేశారు. ఇది లాస్ట్ ఇయర్ రాష్ట్ర అవతరణ దినోత్సవం నాడు 23 జిల్లాల్లో ఎట్ ఏ టైం 2800 మందికి ఇచ్చాం. అందులో 100 మంది ట్రేస్ కాలేదు, 2700 మందికి ఇచ్చాము.
మిగతా 300 మందికి కూడా ఉగాది రోజు ఇవ్వాలి. ఆ విధంగా ప్రతి సంవత్సరం 3000 మంది, ఇంకా మనకున్న ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా వచ్చే సంవత్సరం కానీ ఇంకెప్పుడైనా కానీ కనీసం ఒక 500 1000 మందికి ఇంకా కూడా పెంచుకుంటూ పోవాలని. దీంట్లో చాలామంది సినిమాల్లో కూడా పేరు ప్రఖ్యాతులు తెచ్చుకొని ఒకప్పుడు ఈరోజు అవసాన దశలో వయోవృద్ధులై అవకాశాలు లేకుండా కష్టాలు పడుతున్నటువంటి ఆర్టిస్టులు కూడా దీంట్లో ఇంక్లూడ్ చేయడం జరిగింది. కాబట్టి భగవంతుడు నటరాజు ఆశీర్వదించి ఇన్ఫర్మేషన్ డిపార్ట్మెంట్లో కూడా సాంగ్ అండ్ డ్రామా డివిజన్ ఉంటుంది. ప్రభుత్వం యొక్క సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాల ప్రచారం కూడా ఆర్టిస్టుల ద్వారా జరుగుతుంది. ఎందుకంటే పేపర్ మీడియా కొంత దూరమే వెళుతుంది, ఎలక్ట్రానిక్ మీడియా ఇంకొంత దూరం వెళుతుంది. ఎక్కడ మారుమూల ప్రాంతాల్లో ఉన్న గ్రామాల్లో ఉన్నటువంటి ప్రతి మహిళ, ప్రతి పురుషుణ్ణి కూడా ప్రభుత్వ కార్యక్రమం వాళ్ళ చెంతకు చేరాలంటే సాంస్కృతిక విధానం కళారూపాల ద్వారా చేయాలన్న ముఖ్యమంత్రి గారి ఆశయానికి కొంతైనా మనం చేయగలిగితే, పరిపూర్ణతను సాధించుకోగలిగితే, కళాకారులు దీన్ని సద్వినియోగం చేసుకుంటే చంద్రబాబు నాయుడు గారి పీరియడ్లో కళాకారులకు మంచి జరగాలన్న ఉద్దేశంతోనే ఒక కళాకారుడైనటువంటి నాకు ఈ పోస్టులు ఇవ్వడం జరిగింది, పోర్ట్ఫోలియో ఇవ్వడం జరిగింది. దీన్ని ఎంతవరకు సద్వినియోగం చేసుకోవాలో బాగా చేయాలన్న ఉద్దేశంతో మీరందరూ ఆశీర్వదించాలని కోరుకుంటూ ఈ అవకాశాన్ని భరణి గారిని, ప్రభు గారు కూడా నా మిత్రుడే, ఇక్కడ చాలామంది తెలియని వాళ్ళు ఉన్నారు, అయినా మీరు లక్ష ప్రతిష్ఠలు కాబట్టి మీ అందరినీ పేరు పేరున నేను అభినందిస్తూ మీ దగ్గర నుంచి సెలవు తీసుకుంటాను. జై జన్మభూమి. మినిస్టర్ గారు ఎక్కువ సమయం తీసుకోను. చివరి ప్రసంగం వంగల బాలరాజు గౌడ్ గారు కాగానే సభ ముగుస్తుంది కాబట్టి వంగల బాలరాజు గౌడ్ గారు. అనునిత్యం సరస్వతి మాతను పూజించే దైవదేశమ్మ గారు, తనికెల భరణి గారు, హిప్నాటిస్ట్ నాగేష్ గారు, రిచ్మన్ గ్రూప్ విఠల్ గారు, తూలూరు ప్రసాదరావు గారు, అలాగే మా మిత్రుడు బల్లెం 8వ అవార్డ్స్ ఫిలిం ఫంక్షన్కి ఎంతో ప్రేమతో, ఎన్నో శాసనసభ వ్యవహారాల్లో బిజీగా ఉన్నా కూడా మంత్రివర్యులు రావడం మేము గర్వంగా భావిస్తూ వారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం. అలాగే బల్లెము మిత్రుడు అనేక రచయితగా, పాటల గాయకుడిగా, నటుడిగా, ఒక ఈ అవార్డ్స్ ఫంక్షన్కి ఒక కల్చరల్ ఆర్గనైజర్గా రాణిస్తున్నాడు. మరి చలనచిత్ర సీమలో కూడా వారికి అవకాశాలు కల్పిస్తున్నారు. మరి మంత్రివర్యులకి సభాముఖంగా తెలియజేసుకునేది ఏంటంటే, మా బల్లెంను ఒక అవార్డ్స్ కమిటీకి ఒక మెంబర్గాను, లేక ఈ నాటక రంగానికి సంబంధించిన మన కల్చరల్ వాళ్ళకి సంబంధించిన అభివృద్ధి కార్యక్రమాలు చేయడానికి ఏదైనా కమిటీలో మెంబర్గాను ఏదో, ఎందుకంటే మీకు ఈ నాటక రంగం గురించి, ఈ కల్చరల్ రంగం గురించి సరి అయిన అవగాహన ఉంది. అది మా ఆంధ్రుల అదృష్టంగా భావిస్తున్నాను. మరి ముఖ్యమంత్రి గారికి కూడా సన్నిహితుడు, క్లాస్మేటు, మరి సమాచార శాఖ మంత్రిగా ఉండడం ఈ రాష్ట్రానికి గర్వకారణంగా భావిస్తున్నాం మేము. మీ హయాంలో మా బల్లెంకి, అలాగే కల్చరల్ ప్రేమతో ఈ అతిథుల వైపున అవార్డ్స్ రైతుల్ని అభినందించడానికి చాలామంది వచ్చారు. అందరికీ పేరు పేరున నా నమస్సుమాంజలు. మేము మా సంస్థ వైపున, బల్లెం వైపున కూడా ప్రత్యేకంగా పత్రికా రచయితలకు, పత్రికా విలేకరులకి అందరికీ కూడా అవార్డ్స్ రైతుల్ని ఆశీర్వదించడానికి అందరూ వచ్చారు. అందరికీ కూడా ప్రత్యేకంగా మేము కృతజ్ఞతలు తెలుపుకుంటూ, మరి ఒక ప్రత్యేకంగా ఇవాళ బల్లెం ఈ సంస్థ సాధించిన పురోగతి తెలిపేటటువంటి వెబ్సైట్ బల్లెం www.com కూడా మంత్రివర్యుల చేతుల మీదుగా, తనికెల భరణి గారి చేతుల మీదుగా ప్రారంభించారు. మరి ఈ సందర్భంగా కూడా మేము బల్లెంని ప్రత్యేకంగా అభినందిస్తూ, ఈ కార్యక్రమానికి ఇంతమంది అతిథులు, ఎందుకంటే ప్రపంచ ప్రఖ్యాతి పొందేడు హిప్నాటిస్టు గారు, మరి బిఎస్పి తెన్నేటి గారు అందరూ వచ్చి ఆశీర్వదించినారు. మరి ఈ సందర్భంగా అందరికీ కృతజ్ఞత తెలుపుకుంటూ నమస్కారాలు తెలియజేస్తున్నాను. చివరగా కృతజ్ఞతలు. సభలు సమావేశాలకు వచ్చినటువంటి అందరికీ పూమాలతో సత్కరించుకొని కార్యక్రమం ముగిస్తాం. డాక్టర్ శివప్రసాద్ గారి చేతుల మీదుగా అతిథులు, ముఖ్యంగా నవీన్ శర్మ గారు, డాక్టర్ వి నగేష్ గారికి, శ్రీ విఎస్పి తెన్నేటి గారికి, శ్రీ వంగల బాలరాజు గౌడ్ గారికి, శ్రీ అమర్నాథ్ గౌడ్ గారికి, టి అమర్నాథ్ గౌడ్ హైకోర్టు అడ్వకేట్, శ్రీ ప్రభు గారికి, సీనియర్ జర్నలిస్ట్, స్వర్ణయుగంలో అన్నపూర్ణ పుస్తక రచయిత. అవును సార్.
ప్రభు గారు, అట్లాగే జి విఠల్ గారికి, మహేష్ కుమార్ జైన్ గారికి, కాకుండా ఇప్పుడు డాక్టర్ తరఫున వారు రమేష్ గారిని మంత్రి గారు మాడుకోవచ్చు వీడియో కాబట్టి అసోకర్లేదు వీడియో అంటే ఇష్టం యాక్టర్స్ సో మీరు బాగా యాక్ట్ చేశారండి నాగపాలతో రండి, మీరు రండి. థ్యాంక్ యూ సార్, నమస్కారం. మా కాకే అండి, ఇది సూపరింటెండెంట్ ఉస్మా యూనివర్సిటీ మంగళ బాలరాజు గౌడ్ గారు, మా మిత్రుడు ఆదర్శ మ్యారేజ్. సార్ నేను మీ సీన్ గోపినాథ్ గారు చెప్తే మనం యాడ్ కూడా వేసాం కళానిలయంలో పత్రికలో. మీరు రమ్మన్నారు కూడా మేము రాలేకపోయాం. వస్తే తప్పకుండా వస్తాను, షూటింగ్ తప్పకుండా వస్తాను. సేమ్ ఇదే వేసాం. మా పిన్ అండి. చాలా సీరియస్ యాక్ట్ చేస్తున్నామమ్మా, కలిసి యాక్ట్ చేయకూడదు. అందుకు నాయకుడు సినీ ప్రాక్టీస్ వెరీ గుడ్. ఇంకేంటి గుడ్ థ్యాంక్ యూ. వస్తా మరి, రండి అందరు. నేను ఇచ్చేస్తున్నావు, నాకు సీరియల్ వచ్చినా నేను ఇస్తా. మొబైల్ అడ్రస్ మేడం గారు ఈ పాప వాళ్ళ మదర్, వాళ్ళ పిని రాధిక. ఇప్పుడు ఈయన హీరో ఏం లేదు కానీ